మార్కు సువార్త 7వ అధ్యాయము 31వ వచనం నుండి 37వ వచనం వరకు. పిమ్మట యేసు తూరు ప్రాంతమును వీడి సీదోను దెకపోలి ప్రాంతముల మీదుగా గలిలయ సరస్సు తీరమును చేరెను. అప్పుడు అచ్చటి జనులు మోగా చెవిటి వానిని ఆయన వద్దకు తీసుకుని వచ్చి వాని మీద ఆయన హస్తములో ఉంచమని ప్రార్థించిరి. యేసు వానిని జనసమూహము నుండి ప్రక్కకు తీసుకుని పోయి వాని చెవులలో తన వ్రేళ్లు పెట్టి ఉమ్మునీటితో వాని నాలుకను తాకి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్చి ఎఫతా అని పలికెను, అనగా తెరవబడము అని అర్థము. వెంటనే వాని చెవులు తెరవబడెను. నాలుక పట్లు సడలి వాడు తేలికగా మాట్లాడసాగెను. ఇది ఎవరితో చెప్పరాదు అని ఆయన వారిని ఆదేశించెను. ఆయన వలదన కలది మరింత ఎక్కువగా దానిని వారు ప్రచారం చేసిరి. చెవిటివారు వినున్నట్లుగా, మోగవారు మాట్లాడునట్లుగా సమస్తమును ఆయన చక్కపరిచి ఉన్నాడు అని అందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రజలు ప్రభు వద్దకు మోగా చెవిటివాణ్ణి తీసుకువచ్చి ప్రార్థన చేస్తున్నారు. ఆ మోగా చెవిటివాణ్ణి చూసినప్పుడు ప్రభు జాలిపడి అతనిని ప్రజల నుండి ప్రక్కకు తీసుకెళ్లి తన చెవులలో వ్రేళ్లు పెట్టి ఉమ్మినీటితో తన యొక్క నాలుకను తాకి ఉన్నాడు. తాకి ఎఫతా అని ప్రభువు తెలియచేస్తున్నాడు, అనగా తెరవబడము అని అర్థము. ప్రభు ఎప్పుడైతే ఎఫతా అని పలికాడో వెంటనే వాని యొక్క చెవులు తెరవబడ్డాయి. అతడు వినటం మొదలు పెట్టాడు. తన యొక్క నాలుక పట్టు సడలి మాట్లాడటం మొదలు పెట్టాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ యొక్క స్వస్థత పొందుకున్న వ్యక్తితో, ఆ వ్యక్తిని తీసుకొచ్చిన ప్రజలతో ప్రభు తెలియజేస్తున్నాడు. ఈ విషయాన్ని ఎవరితో చెప్పవద్దు అని ఆదేశించిన వారు మాత్రం అనేక మందికి ప్రచారం చేశారు. ఆ మోగా చెవిటివాడు తాను పొందుకున్న మేలు గురించి అనేక మంది ప్రజలకు తెలియచేసి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం కూడా ప్రభు నుండి మేలును పొందుకున్నప్పుడు మరి ప్రభుకి సాక్ష్యం ఇవ్వాలి. ప్రభు యొక్క గొప్పతనం గురించి ఇతరులకు తెలియచేయాలి. భగవంతుడు మన జీవితంలో, మన కుటుంబ విషయములో, మన బిడ్డల విషయములో అనేక మేలు చేసి ఉన్నాడు. వాటిని మనము ఇతరులకు తెలియచేయాలి. దేవుని యొక్క అనుగ్రహముతో, దేవుని యొక్క సహాయముతో మనం పొందుకున్నాం అని దేవునికి గుర్తింపు ఇవ్వాలి. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు తూరు సీదోను పట్టణాల నుండి గలిలయ సరస్సు తీరానికి వచ్చినప్పుడు ప్రజలు మోగా చెవిటి వారిని తీసుకొచ్చారు. వారు మోగా చెవిటి వారిని తీసుకొచ్చినట్లు మనం కూడా ప్రజలను ప్రభు చెంతకు తీసుకెళ్లాలి. ప్రభు యొక్క సమక్షానికి మనము ఇతరులను తీసుకెళ్లాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు చెంతకు తీసుకెళ్తే ప్రభు మన మీద జాలిపడి మనకు స్వస్థతను దయచేస్తాడు. ముఖ్యంగా రోగులను ప్రభు చెంతకు తీసుకెళ్లాలి. నిరాశతో, నిస్పృహతో ఉన్న వారిని ప్రభు చెంతకి తీసుకెళ్లినప్పుడు వారి యొక్క నిరాశను తీసివేస్తాడు, వారి యొక్క దిగులను తీసివేస్తాడు, చీకు చెంతలను తీసివేస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకంటే ప్రభుకి అసాధ్యమైనది ఏదీ లేదు. ప్రభుకి సమస్తము సాధ్యమే. ప్రభువు దయగలవాడు, కరుణ కలిగిన వాడు. ఎప్పుడు కూడా ఆయన రోగులను స్వస్థపరచటానికి తాను నిరాకరించడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మన మధ్య అనేక మంది మానసిక వికలాంగులున్నారు. మన మధ్య అంగవైకల్యంతో బాధపడేవారున్నారు. మరి ఆధ్యాత్మికంగా వైకల్యంతో బాధపడేవారున్నారు. అటువంటి వారిని మనము ప్రభు చెంతకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఎఫతా అని పలుకుతున్నాడు, తెరవబడము అని తెలియజేస్తున్నాడు. మన చెవులు కూడా ముద్దుబారిపోయాయి. మనము చెవులు పొందుకున్నా వినలేకపోతున్నాం. ప్రభు యొక్క సందేశాన్ని మనం ఆలకించలేకపోతున్నాం. అందుచేత మన చెవులను ప్రభు యొక్క సువార్తను వినటానికి, సత్యాన్ని వినటానికి సిద్ధం చేసుకోవాలి. మనకు నాలుక ఉంది. మనము అనేక విషయాలు మాట్లాడటానికి మన నాలుకను వినియోగిస్తున్నాం. కానీ సువార్తను ప్రకటించడానికి మన యొక్క నాలుకను వినియోగించలేకపోతున్నాం. సత్యాన్ని చాటడానికి, సత్యాన్ని పలకటానికి మనము మన యొక్క నాలుకను కట్టేసుకుంటున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, అందుచేత ఈ రోజున మరి ప్రభుని మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, మా నాలుకను తాకండి, మా చెవులను తాకండి. మేము మంచిని వినటానికి మా చెవులను సిద్ధం చేయండి. ఈ సత్యాన్ని మేము బోధించటానికి ఆ నాలుకను దీవించండి అని ప్రార్థన చేయాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రేమ కలిగిన ప్రభువా, దయగల సర్వేశ్వర,
నిన్ను స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం, ఘనపరుస్తున్నాం. ఓ గొప్ప దేవుడా, ఈ రోజు నీ వాక్యము ద్వారా మరొకసారి మాతో మాట్లాడినందులకు వేలాది వందనాలు. ప్రభు, నేటి సువార్తలో నీ కుమారుడు మా యేసుక్రీస్తు ప్రభు మోగా చెవిటి వారిని తాకి స్వస్థతను దయచేసి ఉన్నాడు. ప్రభు, మేము కూడా అనేక వ్యాధులతో బాధపడుతున్నాం. శారీరకమైన వ్యాధులతో, మానసిక, ఆధ్యాత్మిక వ్యాధులతో బాధపడుతున్నాం. మమ్మల్ని తాకండి, నీ వాక్కు ద్వారా మమ్మల్ని తాకి స్వస్థపరచమని ప్రార్థన చేయించున్నాం. ప్రభు, ఈ రోజున నీ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించిన ప్రతి వారిని కూడా నీకు సమర్పిస్తున్నాం. మా అందరి హృదయాల్లో ఎన్నెన్నో మనవులున్నాయి, ఎన్నెన్నో కోరికలున్నాయి. హృదయ కోరికలను ఎరిగిన ఓ ప్రభువా, నిశ్చితమైతే మా దీన విన్నపాలను దయతో మన్నించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి. ఆమెన్.